ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ప్రతినిధి ఉపేంద్ర గారు ఉన్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పరిణామాలు చూస్తూ ఉన్నాము. మార్పుల పేరుతో తెలంగాణ సింబల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేటీఆర్ పైన కూడా అనేక సార్లు అరెస్టుల విషయంలో కూడా అరెస్టుల పర్వాన్ని కూడా చూస్తాను. ఇదే అంశంపైన వారితో మాట్లాడి చర్చిద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారని ఈ ఫార్ములా రీస్కి సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా ఒకటి చూసినాం. 10 రోజుల వరకు అరెస్ట్ చేయకూడదని చెప్పి కూడా హైకోర్టు నుంచి ఒక అంశం చూస్తాను. ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు వాళ్ళు ఏసీబీ కేసు, ఇందులో ఏసీబీ కేసు అని చెప్పి ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఏసీబీ సెక్షన్లతో పాటు 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి, అదేవిధంగా 120B క్రిమినల్ కాన్స్పిరసీ అని కూడా 3 సెక్షన్ల పేరుతోటి ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఏమైంది, ఈ నెల 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 18వ తారీఖు నాడు సాయంత్రం 5:30కి ఎఫ్ఐఆర్ అయితే మరి 19వ తారీఖు నాడే ఎఫ్ఐఆర్ చేయటం అంత తొందరగా ఏంటి? ఒకవేళ కంప్లైంట్ ఎవరన్నా ఇక్కడ జరిగింది అని ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఒక ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేసి దాని రిపోర్టుతో ఆ రిపోర్టుకు అనుబంధంగా ఇది ఎఫ్ఐఆర్ కట్టాలి. అందులో ఈ సెక్షన్లు అప్లికబుల్ అయితే కావా అనేది. కానీ అదంతా లేకుండానే సాయంత్రం ఇయ్యంగానే ఉదయానికి ఎఫ్ఐఆర్ అయింది. కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ మేము హైకోర్టు పోవాల్సి వచ్చింది. హైకోర్టు పోయినప్పుడు హైకోర్టులో కూడా మేము ఇదే ఆర్గ్యుమెంట్ చెప్పాము. హైకోర్టులో ఏ ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు జడ్జి గారు అక్కడి నుంచి మన ఢిల్లీ నుంచి సుందరం గారు అని సీనియర్ వకీల్ గారు మాట్లాడుతూ అసలు ఈ ఒకటే రోజులో సాయంత్రం ఒక కంప్లైంట్ ఇస్తే ఉదయానికి ఎఫ్ఐఆర్ ఎట్లయితుంది? ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉన్నది. ఇక్కడ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ మస్ట్ అని చెప్పేసి దేర్ షుడ్ బి ఏ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. అది యాజ్ పర్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్, లలితా కుమారి జడ్జిమెంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయటం జరిగింది. కాబట్టి ఇది కేసు నిలబడేది కాదు. ఇందులో ఏదో అత్యుత్సాహం ఉన్నది ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రశ్నించే ప్రతిపక్షాలని అరెస్టులు చేసి మరి భయపెట్టి కేసులు పెట్టో వాళ్ళని లొంగ తీసుకోవాలనో లేకపోతే బెదిరించాలనో, అట్లనే అదేవిధంగా ఇనార్డినెన్స్ డిలే అనేది కూడా రెండో ప్లీ మేము తీసుకోవడం జరిగింది. అక్కడ ఏం చెప్తున్నాడు, 14 నెలల కింద జరిగినాయి, పైసలు ట్రాన్స్ఫర్ అయినాయని చెప్పినాడు. మరి 14 నెలల నుంచి జరిగితే నువ్వు అధికారంలోకి వచ్చి ఇలా సంవత్సరం అయింది. మరి ఆ సంవత్సరం నుంచి నువ్వు ఎందుకు ఈ విషయాన్ని రేజ్ చేయలేదు? ఈ ఇనార్డినెన్స్ డిలేకి కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా అడిగితే వాళ్ళ దగ్గర సరైన ఆన్సర్ లేదు. ఇక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ లేదు. ఇంత గ్యాప్ జరగటానికి అంటే మీకు ఎప్పుడో లేచిందే పరుగు అన్నట్టు మీరు కేటీ రామారావు గారి మీద కేసులు పెట్టాలనుకుంటే ఎక్కడో ఏదో తెర మీదకి తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది. కాబట్టి ఈ 2 అంశాలలో అక్కడ చరణ్ సింగ్ కేసు కానీ, భజన్ లాల్ కేసులో కానీ, లలితా కుమారి కేసులో కానీ అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఈ రెండింటికి కూడా విరుద్ధంగా జరిగింది ఇక్కడ ఎఫ్ఐఆర్. కాబట్టి కోర్టు మేము చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్ని వాళ్ళు నమ్మినారు కాబట్టి కేటీఆర్ గారిని 10 రోజుల వరకు అరెస్ట్ చేయకూడదు. అదేవిధంగా ఏదైనా ఇన్వెస్టిగేషను కి సహకరించాలని కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే దానికి ముందే నెల కిందనే కేటీఆర్ గారు ఈ మన ఫార్ములా ఈ రేస్ అనేది సబ్జెక్ట్ తెచ్చిర్రు, ఇందులో అవకతవకలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే దీన్ని తీసుకొచ్చిరో చాలా స్పష్టంగా కేటీఆర్ గారు పార్టీ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి వీళ్ళంతా లేనిపోని అపోహలు అబద్ధాలు ప్రజలలో క్రియేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో స్పష్టంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం మీరందరూ కూడా చూసినారు. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు ఈ రేస్ అనేది ఏంటి, అది ఎందుకు పెట్టినామో, దాన్ని పెట్టాల్సిన అవసరం ఏంది, పెడితే ఏం జరుగుతుంది, ఎట్లా ఆర్థిక ప్రయోజనాలు జరుగుతాయి, ఎట్లా నిరుద్యోగత తగ్గించబడుతుంది, ఎట్లా ఈ వాతావరణ కాలుష్యాన్ని తక్కువ చేయడం కొరకు ప్రపంచ దేశాలలో ఈ రేస్ అనేది తీసుకొచ్చినారు. ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన నగరాలు షాంఘై కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, బెర్లిన్ కావచ్చు, లండన్ కావచ్చు, ఇట్లాంటి నగరాలలో ఇవి తీసుకొచ్చినారు. అక్కడ ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పెంపొందించే దశలో ప్రయత్నం చేసినారు. ఇక్కడ పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమం కూడా ఉన్నది. అదేవిధంగా మన పొల్యూషన్ని కంట్రోల్ చేసేది ఉన్నది, నిరుద్యోగత తగ్గించేది ఉన్నది, ఆర్థిక పెట్టుబడులు ఇతర దేశాల నుంచి అనేక కంపెనీలు ఇక్కడ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఒక మంత్రిగా చదువుకున్న వాడిగా అతనే ఒక లెటర్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాడు. అది సక్సెస్ అయింది. దాంట్లో 4 ప్రోగ్రాంలు కంటిన్యూషన్ ఉండే. అయితే మధ్యలో ఎవరైతే స్పాన్సర్ చేసే టీం ఉన్నదో ఆ టీం వెనకకు పోయింది. ఆ టీం వెనకకు పోయిన సందర్భంలో వీరు బాధ్యత గల మంత్రిగా ఏం చేసినట్టు అది కంటిన్యూషన్ చేయమని చెప్పి వాళ్ళని ఎవరైతే ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళని అడిగితే మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు నష్టం వస్తుందంటే ఏంటో తెలుసుకొని జిహెచ్ఎంసీ కూడా మేము కండక్ట్ చేస్తాం, ప్రభుత్వం కండక్ట్ చేస్తుందని చెప్పి ఆ రోజు వాళ్ళని ఇంత డబ్బులు ఇచ్చి 55 కోట్లు తర్వాత ఈలోపు ఎలక్షన్ కోడ్ రావటము, తర్వాత గవర్నమెంట్ మారిపోవడం,
ఇది దేనికి చేసినాడు? అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో ఒక ప్రభుత్వము ఇంకో నిరంతరమైన ప్రాసెస్లో చేసిన దాన్ని ఇప్పుడు లంచం ఇవ్వాలి కదా. ఏసీబీ కేసు అంటే లంచం ఇచ్చినోడు లేడు, లంచం తీసుకున్నోడు లేడు. ఇంకోటి ఏంటంటే వాడు తీసుకున్నోడు ఇప్పుడు ఈ ఫార్ములా ఇవ్వాలని తీసుకొచ్చినారు. మరి వాళ్ళని కూడా అక్యూజుడ్గా చేయాలి. మరి వాళ్ళని ఏమో అక్యూజుడ్గా చేయలేదు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు వారు నమ్మినారు కాబట్టి మాకు ఆర్డర్ ఇచ్చినారు. కేటీఆర్ గారిని 10 రోజులు అరెస్ట్ చేయవద్దు. అదేవిధంగా వీళ్ళని కూడా 27వ తారీఖు నాడు కౌంటర్ వేయమని చెప్పినారు. ఆ కౌంటర్ వేయడానికి వీళ్ళు అసలు ఏంటి, ఈ కేసులో ప్రూఫ్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఏం దొరికింది మీ దగ్గర సాక్ష్యం అని అంటే, ఇప్పుడైతే మేము ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ కట్టినాం కానీ ఇదే ఎన్సైక్లోపీడియా కాదు, ఇంకా అనేక ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం ఉన్నది. అది చేసినప్పుడు మేము అన్నీ సేకరిస్తాము, కౌంటర్ వేస్తాము. ఆ కౌంటర్ వేసేటప్పుడు మేము అందులో మీకు చెప్తాము అని చెప్పినారు. చెప్పి వాళ్ళు కౌంటర్కి 27కు టైం తీసుకున్నారు. అదేవిధంగా మనకి 31వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దని చెప్పి మనకి ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, అసెంబ్లీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరభద్ర శంకర్రావు కొన్ని అసభ్యమైన సైకిల్ కూడా చేసినా మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అసెంబ్లీ సమావేశం మొత్తం? ఇప్పుడు అది అసెంబ్లీ ఎట్లా అయిపోయిందంటే అది రౌడీ మూకల రాజ్యం లాగా అయిపోయింది. అసెంబ్లీలో రౌడీలు, గూండాలు, తర్వాత బూతు పదాలు. అసలు ఒక చదువుకున్న అంటే ఇవాళ అసెంబ్లీ పెట్టాలన్నా కూడా చూడాలన్నా కూడా ప్రజలు కానీ విద్యార్థులు కానీ భయపడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అరే మాటికి అసెంబ్లీలో అది హౌస్లో ప్రోటోకాల్ ప్రకారము స్పీకర్ గారు సుప్రీం మాట. కాబట్టి వారు స్పీకర్ అంటే స్పీకరే. స్పీకరు దళిత స్పీకరు బీసీ స్పీకరు ఓసీ స్పీకర్ అని ఉండదు. స్పీకర్ ఎవరైనా కావచ్చు కాక. స్పీకర్కి అందరం మనం దండం పెట్టాలి, అయ్యా అనాలి, సార్ అనాలి. మరి అంటే దళిత స్పీకర్ అంటే ఏందండి? అంత చదువుకున్న వ్యక్తి కష్టపడి అన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసి ఒక ఎమ్మెల్యే అయ్యి అంత అనుభవంతో వారు ఈరోజు స్పీకర్ అయినారు. వారు ఎవరన్నా కావచ్చు, చదువు ఉన్నది కదా ఆయనకి, ప్రజలతోటి ఎన్నుకోబడ్డాడు కదా, ప్రజామోదం ఉన్నది కదా. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక లీడర్ని, చదువుకొని వచ్చినటువంటి ఒక నాయకుడిని, స్పీకర్ పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తిని మీరే మీ పార్టీ వాళ్ళే అంటే దళితుడు అని ఏంటంటే అది అంటే అతని మానసికంగా మీరు క్షోభకు గురి చేస్తున్నట్టు కాదా? అసలు నన్ను అడిగితే వాళ్ళందరి మీద ఎస్సీ కేసులు పెట్టాలి. ఏ పద్ధతిన మీరు మాటికి ఆ పదాన్ని తీస్తున్నారు? మీరు స్పీకర్ గారని ఉచ్చరించండి, సారాన్ని ఉచ్చరించండి. మొన్న ఒక ఆయన నిజంగా వాళ్ళు తాగున్నారా మరి అనుమానమే వస్తున్నది. వాళ్ళు స్పీకర్ అంటుండు ఒక ఆయన. ఒక స్పీకర్ని స్పీకర్ అని ఏందది? ఓ మంత్రివి నువ్వు, ప్రజలు చూస్తున్నారు అక్కడ. ఇక్కడ చదువుకున్న మేధావులు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, నీకన్నా తెలివైన వాళ్ళు, నీకన్నా సమర్థులు చాలా మంది ఉన్నారు బయట. ఇలా చట్టసభలలో ఏం జరుగుతుంది, ఏం చర్చ పెడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏ విషయాల పట్ల ప్రజల పట్ల మీకు ఎంత నిబద్ధత ఉన్నది, ప్రజల అంశాల మీద ఎక్కడ చర్చకు వస్తున్నాయి, ఇవి ఏమైనా పనికొచ్చే మాటలేనా ఇవి లేకుండా దళిత స్పీకర్ అనటం స్పీకర్ని ఇవన్నీ అవమానించినట్టు కాదా అంటున్నా. రాజ్యాంగం యొక్క ఇచ్చిన పోస్టులు మీరు అగౌరవపరుస్తున్నట్టు కాదా కాంగ్రెస్ నాయకులు? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అంటున్నాం మేము. ఇలా అధికారం వచ్చింది కదా, పవర్ ఉంది కదా అని కళ్ళు నెత్తికెక్కి మా అధికార మదంతో స్పీకర్ పదవిని కించపరుస్తా అంటే ఇక్కడ ఎవరు చూసి ఊకోవటానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా మొట్ట దళితుల్ని కించపరచరు. ఇక మీకు ఓట్లు వేసింది దళితులు కూడా వేసిరు, మీకు బీసీలు వేసిరు, ఎస్సీలు వేసిరు, ఎస్టీలు వేసిరు, అందరు వేసిరు. మీరు అందరినీ గౌరవించే దాంట్లో ఉండాలి మీరు. కాబట్టి ఇక్కడ ఒకడేమో చెప్పులు తీసుకొని చూపిస్తున్నాడు, అంటున్నాడు, గుద్దుతా అంటున్నారు, తొక్కుతా అంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా భాషని కరెక్ట్గా వాడండి మీరు. ఈ భాష అనేది పబ్లిక్కి ప్రజాప్రతినిధులు కమ్యూనికేషన్ చేసే వారధి లాంటిది. ఆ భాషని మీరు సరిగా వాడకపోతే మీ భాషనే ప్రజలు వాడతారు. రేపు మీరు మార్కెట్లకు పోతే మీరు ఇలా ఏ భాష వాడుతున్నారో మీ చెప్పులు తీసుకొని ప్రతిపక్ష నాయకులు ప్రజల పక్షాన ఉంటారు. వాళ్ళు ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడతారు. ప్రజలు వాళ్ళకి ఇచ్చిందే ఆ పోస్ట్ అది. కాబట్టి నిరంతరం ఏ ప్రశ్నలైనా అడుగుతారు. వాళ్ళకి రైట్ ఉంది. వాళ్ళకి అడిగిన వాటిని నువ్వు సమాధానం చెప్పలేక, నీ దగ్గర తెలివి లేక, ఆన్సర్ చేయలేక నువ్వు చెప్పులు చూపిస్తావు. ఎంత ఖండకావరం అండి ఇది. చూపించవచ్చు ఒక ప్రజాప్రతినిధి చెప్పు తీసి ఇతర ఎమ్మెల్యేల పట్ల. అంటే రేపు నువ్వు బయటకు వస్తే ప్రజలందరూ కూడా మిమ్మల్ని అట్లా చేయమనా? మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఈరోజు
6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవన్నీ హామీలు మీరు నెరవేర్చకుండా రేపు మీరు ప్రజలకు పోయి మళ్ళీ మంచి చెడ వెళ్ళాల్సి వస్తుంది కదా. వెళ్ళినప్పుడు ఆ ప్రజలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని ఎమ్మడబడమని మీరు ఇండికేషన్ ఇస్తున్నారా ఇక్కడ కూర్చొని? ఏం పద్ధతి అని అడుగుతున్నా నేను. కాబట్టి మీరు ప్రజలకి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని అడుగుతున్నా నేను. ఊగుతూ తూలుతూ స్పీకర్ని ఏ అంటూ ప్రతిపక్ష నాయకుల మీద చెప్పులు వేస్తా అని చెప్పులతోటి కొడతా అనటం, తన్నుతా తొక్కుతా గుద్దుతా ఎవడరా మీరు అనటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి సమస్యల మీద అవగాహన పెంచుకొని ఆ సమస్యలకు పరిష్కారాలు ఏంటి, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తున్న ప్రశ్నలు ఏంటి, అందులో వాస్తవాలు ఎంత, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్ ఉన్నది. మీరు వాళ్ళ సమస్యలు లేవనెత్తినప్పుడు అంటే తెలుసుకొని దాని పరిష్కారానికి ఏంటో నెక్స్ట్ సెషన్లో మాట్లాడండి. నెక్స్ట్ డేలో ప్రిపేర్ అయ్యిరండి. మీకు తెలియకపోతే ఐఏఎస్లు ఉన్నారు, సీనియర్ మంత్రులు ఉన్నారు మీ పార్టీలో కూడా, జానారెడ్డి లాంటి వాళ్ళు, గతంలో పనిచేసినటువంటి గీతారెడ్డి లాంటి వాళ్ళు, ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోయి అడగండి. మీకు చేత కాకపోతే కేసీఆర్ గారు ఉన్నారు, గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ పాలన చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి. కానీ ప్రశ్నలు అడిగితే చెప్పులు చూపిస్తాం, భాష ప్రయోగం చేసి బెదిరిస్తాం, ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఖబర్దారని కూడా ఆ ప్రజాప్రతినిధుల్ని మీరు చట్టసభల్లో మీరు ఏ రకమైన భాష వాడాలో, ఏ రకమైన పద్ధతి ప్రకారం ఉండాలో, అక్కడ ప్రోటోకాల్ ఏందో, అక్కడ నియమాలు నిబంధనలు ఏంటో దాని ప్రకారమే ఉండండి. మీకన్నా తెలివైన వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది చూస్తున్నారని గుర్తుపెట్టుకొని అంటున్నాం. ఇంకో అంశము, తెలంగాణలో సీనియర్ నాయకుడు, గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి సినీ నటుడు అని కూడా చెప్పుకోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించి స్టాచ్యూని తెలంగాణలో పెట్టడానికి ప్రభుత్వం నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అది 100 అడుగుల విగ్రహం ఎట్లా చూడవచ్చు? సరే, వాళ్ళు ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని అంటున్నారు, మనం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఎన్టీ రామారావు గారు అంటే ఒక అభిమానిగా చాలామంది అభిమానులు ఉన్నారు ఆయనకి. తెలుగు భాష ఒక దాన్ని ఆత్మగౌరవంతో ఆ రోజు ఢిల్లీలో దడదడలాడించిండు. తెలుగు వాడి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వేదిక మీద, ఢిల్లీ రాజకీయ యవనిక మీద నిలబెట్టినటువంటి వ్యక్తే. సరే, మేము ఏమంటున్నాము, ఎన్టీ రామారావు గారి ద్వారా తెలంగాణకి ఏమి మేలు జరిగిందా, ఏమి కీడు జరిగిందా, ఆ చర్చలకు మేము పోదలుచుకోవట్లేదు. కానీ ఏమంటున్నాము, ఆ రోజు మీరు జై ఆంధ్ర రాష్ట్రం కావాలని కూడా అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం చేశారు 1971, 72లో. అక్కడ కూడా 16-17 మంది అమరులు అయినరు ప్రత్యేక రాష్ట్రం కావాలని. ఇక్కడ కూడా 69లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇక్కడ 420 మంది చనిపోయారు తెలంగాణ రాష్ట్రం కావాలని. ప్రత్యేక రాష్ట్రాలుగా తెలంగాణ ఆంధ్ర కావాలని ప్రజలలో బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాదన అది. జయశంకర్ సార్ దీనికి పునాది వేసి నీళ్లు, నియామకాలు, నిధులు అనే ఒక ట్యాగ్ లైన్ తోటి రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు, జయశంకర్ సారు ఒక సిద్ధాంత భూమిక తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రం కూడా వచ్చింది. ఆంధ్ర ప్రజలు కూడా మాకు ప్రత్యేక హైకోర్టు కావాలని చెప్పి, ఆంధ్రలో కూడా చాలా డిమాండ్లు ఉన్నాయి ఇంకా. కాబట్టి వాళ్ళ పరిపాలనా సౌలభ్యం కొరకు హైదరాబాద్ రావాలంటే అక్కడ శ్రీకాకుళం నుంచి ఇక్కడికి రావాలంటే 1500 కిలోమీటర్లు, చాలా ఇబ్బందులు పడేది. అక్కడ ఇప్పుడు వాళ్ళకి సెక్రటేరియట్ వచ్చింది, వాళ్ళకి హైకోర్టు వచ్చింది, వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి వచ్చిండు. ఆ రోజు ఇప్పుడు ఇక్కడ మనం 4 కోట్లన్నా వాళ్ళ 5 కోట్లన్నా ఇప్పుడు 10 కోట్ల మంది అయ్యారు. 10 కోట్ల మందికి ఒకటే ముఖ్యమంత్రి కరెక్ట్ కాదు, ఒకటే సెక్రటేరియట్, ఒకటే హైకోర్టు అంటే నడవదు. కానీ 2 ముఖ్యమంత్రులు అయినరు, 2 అసెంబ్లీలు వచ్చినాయి, 2 సెక్రటేరియట్లు వచ్చినాయి, పరిపాలన విభాగంగా మంత్రులు వచ్చారు అన్ని డిపార్ట్మెంట్లుగా. అంటే అక్కడ ప్రజలకు కూడా సౌలభ్యం అనేది జరిగింది. అక్కడ కూడా భూముల రేట్లు పెరిగినాయి. అక్కడ కూడా ప్రజలు ఈ డెమోక్రసీని, ఈ అభివృద్ధి అనేది ఇప్పుడు అందుకుంటున్నారు. బట్ దీని అన్నిటికీ కారణం ఎవరు? జయశంకర్ సార్ కదా. మేమేమడుతున్నాం ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సరే మీరు అక్కడ మన దగ్గర ఎన్టీఆర్ గారిని పెడతా అంటున్నారు, ఓకే. కానీ జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని కూడా మీరు అమరావతిలో, విజయవాడలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అక్కడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, అయ్యా 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 2 ముఖ్యమంత్రులు వచ్చిర్రు, 2 అసెంబ్లీలు వచ్చినాయి, 2 సెక్రటేరియట్లు వచ్చినాయి, తెలుగు ప్రజలకి 2 ముఖ్యమంత్రులు అయినారు. ఇవాళ వారు అక్కడ ఎన్డీఏలో ఉండి ఇవాళ ఆ కూటమిలో బ్రహ్మాండంగా చక్రం తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఆ ముఖ్యమంత్రి, తెలుగు ముఖ్యమంత్రి లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం నిలబడే పరిస్థితులు కూడా లేవు. అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే అట్లాంటి సిచ్యువేషన్ రావడానికి జయశంకర్ సారు. కాబట్టి ఈ జయశంకర్ సార్ని విగ్రహాన్ని కూడా అమరావతిలో పెట్టించే విధంగా కృషి చేయమని మేము అడుగుతూ ఉన్నాం తెలంగాణ వాదులుగా.
తెలంగాణ బిడ్డలుగా అధికారాల వికేంద్రీకరణ జరగాలి, 2 రాష్ట్రాలు రావాలి అని మనందరం కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళుగా ఎంతోమంది బిడ్డలు చనిపోయినారు. కాబట్టి ఆ బిడ్డల యొక్క ఆశయాలు నెరవేరినాయి, ఈ ప్రజలు కూడా అభివృద్ధిని అందుకుంటా ఉన్నారు. కాబట్టి దానికి కారణమైన జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని కూడా అమరావతిలో పెట్టించాలని ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. చివరిగా ఏం చెప్తారన్న పాలన గురించి కావచ్చు, ఇలా ప్రతిపక్షాల మీద చేస్తున్న అరెస్టుల గురించి కావచ్చు? ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా ఎన్నుకున్నది ఏంటి అంటే ఏదో ఒకటి చెప్పాలి, ఏది వస్తే అది చెప్పాలి, నోటికి వచ్చింది చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారు అని ఇంటర్వ్యూలు ఇచ్చినారు. దానికి ముందర ఎలక్షన్స్కి ముందర అదే ఫిలాసఫీ తోటి 420 హామీలు ఇంకా అలా మనకు తెలిసిన 20-30 మాట్లాడుతారు మన వాళ్ళు. ఇంకా మనం ఆ పేజీలని తిరిగి చదివితే మనం ఆశ్చర్యపోయే మూర్ఛలు వచ్చి పడిపోయేటువంటి వాగ్దానాలు ఉన్నాయి అందులో. యూత్కి కానీ, లేకపోతే రైతులకు కానీ, మహిళలకు కానీ, దళితులకు కానీ, బీసీలకు కానీ ఆ కామారెడ్డి డిక్లరేషన్ అని, వరంగల్ డిక్లరేషన్ అని ఏది పడితే అది డిక్లరేషన్లు ఇచ్చినారు. సరే వచ్చిండ్రు, మరి వచ్చినప్పుడు వీళ్ళు పరిపాలన ఏ రకంగా తీసుకుపోవాలి? ప్రజలకు ఇచ్చిన ఇప్పుడు 1,20,000-30,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు సంవత్సరంలో. ఈ 1,20,000-30,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? వీళ్ళు ఏం చేసిర్రు? ఈ పేద ప్రజలకు పనికొచ్చేటువంటిది ఏమైనా ఒక పథకం ఉందా? ఉచిత బస్సు తప్ప ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టిర్రా? ఒక పరిశ్రమను ఏమైనా తెచ్చిర్రా? ఒక ఆఫీస్ ఏమైనా కట్టిర్రా? ఏమైనా రోడ్లు కానీ, మిగతా విషయాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ప్రజల రవాణా వ్యవస్థలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే ఒక నిర్ణయం ఏమన్నా ఉన్నదా అంటే ఏది లేదు అని కనబడుతుంది మనకి. మరి ఎక్కడి పోయినాయి డబ్బులు? ఏడి పోయినాయో అర్థం కావట్లేదు. పోనీ కనీసం వాళ్ళు ఇచ్చిన హామీలన్నా అమలు చేస్తున్నారా అంటే అది కూడా కనబడట్లేదు. మరి ఏం కనబడుతుంది అంటే కేసులు కనబడుతున్నాయి ఆడ. దీని యొక్క అవుట్పుట్ ఏంటి అంటే ట్యాంపరింగ్ అన్నారు, ట్యాంపరింగ్ చేసిర్రు, ఐసా కర్తం అయిపోయా అని చెప్పి ఒక 45 రోజులు 2 నెలలు నెట్టిండు. దాని తర్వాత మూసి అని చెప్పేసి కొంతకాలం నడిపించినాడు, తర్వాత హైడ్రా అని కొంతకాలం నడిపించిండు, తర్వాత లగచర్ల అని కొంతకాలం నడిపించినాడు, దానికి ముందు ఫామ్ హౌస్ అని నడిపించినాడు, ఏది మాదక ద్రవ్యాలు అని ఒక రేవు పార్టీ. ప్రతిదానికి ఒక 45 రోజులు 2 నెలలు. నిన్నటికి వచ్చేసరికి ఈ ఫార్ములా తీసుకొచ్చినాడు, ఇది ఒక 2 నెలలు. ఇప్పుడు 6 కేసులు, 6 × 2 12 నెలలు. ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయటం, ప్రజల్ని అదిగో ఇదిగో అని చెప్పేసి ఆ కేసు ఈ కేసు అని చెప్పి ఇది వచ్చేసరికి అది వచ్చేసరికి అది అబద్ధాలు చెప్పటం, కన్ఫ్యూజ్ చేయటం, అప్పులు అని మాట్లాడుతూ ఉంటారు. అరే నువ్వు అప్పులు అయినాయా? 4 లక్షల కోట్ల అప్పులు అని చెప్పేసి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది అప్పులు కాదు, గత ప్రభుత్వం పెట్టుబడి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కాళేశ్వరం కట్టినాము అని చెప్తా ఉన్నాం. మేము కాళేశ్వరం కట్టడం ద్వారా ఈ తెలంగాణలో 3 లక్షలు ఉన్న ఎకరా భూమి 30 లక్షలు అయింది. 4 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన మేము 3 లక్షల ఉన్న భూమిని 30 లక్షల ఎకరా చేసినాము. అంటే తెలంగాణలో పల్లెలో ఉన్న భూమి యొక్క రేటు 10 రెట్లు పెరిగింది. ఈ విషయాన్ని గమనించాలి ప్రజలు. ఈ విషయాన్ని వాళ్ళు చెప్పట్లే. అప్పులు చేసిర్రు, అప్పులకు వడ్డీ కడుతున్నాం అంటున్నారు. ఈ 10 రెట్లు పెరిగిన డబ్బు అంతా ఎక్కడుంది? ఇప్పుడు ప్రజల దగ్గర ఉన్నది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి అయినది. అక్కడ మేము గొర్రెలు ఇచ్చినా దాని ద్వారా ఆర్థికంగా గొల్ల సోదరులు బాగుపడరు. అక్కడ చేపలు వేసినా మత్స్యకారులు బాగుపడరు. ఉచిత కరెంట్ ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము, రైతు బీమా ఇచ్చినాము, నాణ్యమైన ఎరువులు ఇచ్చినాము. ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఏమైంది? అమాంతం తెలంగాణ గడ్డ భూమి యొక్క రేట్లు 10 రెట్లు అయింది. ఇలా 50 కోట్ల రూపాయల ఎకరా హైదరాబాద్లో పలికే పరిస్థితులు. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం కానీ, ఇక్కడ ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వటం కానీ, అనేక రకాలుగా అభివృద్ధి చేసిన తర్వాతనే కదా తెలంగాణ
సమాజం ఈరోజు బిర్యానీ చేతిలోకి వచ్చింది. నువ్వు అప్పులనే చెప్తా ఉన్నావు, అది తప్పు అంటున్నాం మేము. అవి అప్పులు కావు, అది పెట్టుబడి అంటున్నాం మేము. ఆ పెట్టుబడి ద్వారానే ఈరోజు తెలంగాణలో ఇంత దూరం వచ్చిరియాల. వచ్చిన తర్వాత నువ్వు వచ్చి ఏం చేసినావు? రైతు బంధు అని మేమంటే రైతు భరోసా అన్నావు. ఇచ్చినవా? ఇవ్వలేదు కదా. దాని ద్వారా ఏం జరుగుతుంది? రైతులు ఇవాళ ఆత్మన్యూనత భావంలోకి తగ్గిపోతున్నారు. రైతు బీమా జరగటం లేదు, కరెంటు ఇబ్బందులు వచ్చినాయి, పంటలు బ్రహ్మాండంగా పండిస్తే కొనట్లేదు, మళ్ళీ తిరిగి రైతు బతుకు భూమి రేట్లు వెనకకు పోతూ ఉన్నాయి. నువ్వు ఇవి కరెక్ట్ చేయకుండా అప్పులు చేసిండు అని తప్పులు చెప్పుకుంటూ నువ్వు కాలం గడుపుతున్నావు. అది కరెక్ట్ కాదు అంటున్నా నేను. ఒకవేళ నువ్వు రైతు భరోసానే చేయదలుచుకున్నావు, ఆ రైతు భరోసా నువ్వు దాన్ని ఎంతవరకు చేస్తావో చెయ్యి. ప్రజల్ని ఒప్పించు, మెప్పించు. రైతు బీమా కంటిన్యూ చేయి, కరెంట్ ఇవ్వు, నీళ్ళు మాకన్నా ఎక్కువ ఇవ్వు. కానీ రైతుని వెనకకు తీసుకుపోకు. తెలంగాణ సమాజం బాగుపడ్డది, ఆత్మగౌరవంతో బతికిన తెలంగాణని కాంగ్రెస్ ప్రభుత్వం బజారు పాలు చేయొద్దంటున్నాం మేము. ఇది కదా మేము మా వాదన. అరే నువ్వు గొత్తాయి చేయకపోయినా ఏం లేదు, ఉన్నాయి నిలబెట్టరా అని తెలంగాణ సమాజం అడుగుతుంది. అలా ఊర్ల పల్లెలా చదువుకున్న వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయాలు చూసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే అంటున్నారు, అరే పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయిందిరా, ఎంత పని అయిపోయాయి, నోటి దాకా వచ్చిన కూడులో మట్టి పోసుకున్నాం కదా, కేసీఆర్ని పోగొట్టుకున్నాం కదా. అడగకుండానే కేసీఆర్ ఎన్ని అవకాశాలు ఇచ్చిండు. ఎవరు అడగకుండానే తీసుకొచ్చి పల్లెం ముందల ఏం మాట మాట్లాడిండు. ఇలా సెక్రటేరియట్ కట్టిండు, అప్పులైనయో అంటాడు. ప్రగతి భవన్ కట్టిండు, అప్పులైనయో అంటాడు. మరి సెక్రటేరియట్లో ఎవరు కూర్చుంటారు? నీ తాత కూర్చుంటుండా? ముఖ్యమంత్రి ఎడ కూర్చోవాలి, మంత్రులు ఎడ కూర్చోవాలి అంటున్నా. సెక్రటేరియట్లాగా కూర్చున్నది, ఇవాళ నువ్వు ఎడ కూర్చుంటున్నావు అనేగా కూర్చునేది. దాన్ని తప్పు పడతా ఉంటున్నాడు. ప్రగతి భవన్ ముఖ్యమంత్రి ఇల్లే కదా అది. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, నువ్వు కూర్చోటానికి, కేసీఆర్ కూర్చోటానికి కాదు కదా. ప్రజలు వద్దంటే ఇలా కేసీఆర్ గారు పోయి బాయికాడు ఉన్నాడు కదా. కేసీఆర్ గారికి తెలియదా రేపు ప్రజలు కాదంటే నేను పోయి నా ఇంట్లో నేను ఉండాలని? ఆయన ఉండడానికి కట్టినాడు ఆ ఇల్లు. ఏం మాట్లాడిండు? ఎన్ని ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేసిండు. అట్లా బంగారంతో బాత్రూములు కట్టిర్రు అని చెప్పిర్రు. 100 రూములు 150 రూములు అన్నాడు. మరి పోరాదు బంగారు బాత్రూములు ఈరోజు అనుభవించు. అడుగుతున్నామండి మేము. అన్ని తప్పుడు మాటలు చెప్పినావు కదా. 150 రూములు అంటే నీ మంత్రులంతా అలానే ఉండొచ్చు, అలానే ఉండండి, ఎందుకు బయటకే? ఆ ప్రగతి భవన్లో అందరూ ఉండండి, నువ్వే చెప్పినావుగా. ఆ బంగారు బాత్రూమ్లలో తొలచూగండి, బంగారు ఉయ్యాలలు టుంగుటుగాలు ఉయ్యాలలు అన్నావు కదా. అబద్ధాలు చెప్పిన ప్రజలు రెచ్చగొట్టినావు కదా, మరి ఉండ అనలా. కాబట్టి నేను ఏమంటున్నా, అబద్ధాలు చెప్పినావు, తెలంగాణ ప్రజలు మోసపోయారు, గోసపడుతుర్రు, అది తర్వాత. కానీ ఇప్పుడన్నా ఈ 4 ఏళ్ళు నువ్వు ఉద్ధరించమని అడుగుతున్నాము. దీన్ని ఈ రేసు ఫార్ములాని ఈరోజు నువ్వు రద్దు చేసుకున్నావు. 4 సంవత్సరాలు ఇంకా నడిపేది ఉండే. అది నడపడం ద్వారా మనకి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఓ 700 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చింది. ఒక 150 దేశాల ప్రజలు దాన్ని వీక్షించినారు. ఇక్కడ మీడియా పరంగా కానీ, లేకపోతే రవాణా పరంగా కానీ, హోటల్స్ ద్వారా కానీ ఇన్కమ్ వచ్చింది. ఓ పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి పరిస్థితుల్ని నువ్వు అది రద్దు చేసి వెనకకు పంపిస్తూ ఉంటున్నావు. అక్కడ పోతే ఫామ్ హౌస్ లగచెర్ల, అక్కడ పేద ప్రజలను ఇబ్బంది పెట్టినావు. ఇక్కడనేమో రద్దు చేస్తా అంటాడు, అక్కడనేమో తీసుకొస్తా అంటాడు. ఇక్కడ ఉన్న కాడ కట్టరాదు. 14-15 వేల ఎకరాలు ఉంది కదా. ఆడ ఏం ఫ్యాక్టరీలు పెడతావు, ఏం చేస్తావో, ఏం క్లస్టర్లు పెడతావు పెట్టమని అడుగుతున్నాం కదా. ఉన్న భూమిని ఏమో వదులుతా, పేద ప్రజల భూములు గుంజుతా, గిరిజనుల భూములు గుంజుతా, బీసీల భూములు గుంజుతా, వాళ్ళని రోడ్డు పాలు చేస్తా, బీసీలని, ఎస్సీలని, హెచ్సీలని. మూసి పేరుతోటి, మూసి పక్కన ఉన్నదంతా వాళ్ళే కదా. ఇక్కడ ఇల్లు లేకుండా చేస్తావు, అక్కడ భూములు లేకుండా చేస్తావు, హాస్టల్లో పొరగాళ్ళకి తిండి లేకుండా చేస్తావు. అంటే గిరిజనులు, బీసీలు, ఎస్సీలు, హెచ్సీలు బతకొద్దా? వాళ్ళు బాగుపడొద్దా? ఎటువైపు తీసుకుపోతున్నారు అంటున్నా నేను. రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు, భూములున్న పేదవాళ్ళని ఆ రకంగా చేస్తున్నారు, ఇండ్లు లేని పేదవాళ్ళని ఇల్లు లేకుండా చేస్తున్నారు, చదువుకునే పిల్లల్ని తిండి లేకుండా చేస్తున్నారు. అప్పులపాలని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. అప్పులపాలైందంటే మన విలువ తగ్గుతుందా, పెరుగుతుందా? ఒక వ్యక్తికి అప్పున్నదని వాడు ఊరంతా చెప్పుకుంటే
ఆ ఊర్లో ఎవడన్నా 10 రూపాయలు ఇస్తారా వానికి? ఇస్తారా? అవసరం వస్తుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఆపద ఉంటుంది, సాపద ఉంటుంది. ఓ సేటు కాడికి పోతాం, ఒక ఊర్లో పెద్ద కాడికి పోయి అయ్యా నాకు 10,000 కావాలంటే, అరే నువ్వే అప్పులు ఉన్నాయని చెప్తున్నావు కదరా, ఇంకా నాకేట తెచ్చి కడతావు అంటున్నాడు. అంటే విలువ తగ్గించుకునేటా పెంచుకునేటా? అసెంబ్లీ సాక్షిగా అప్పులో అప్పులో అప్పులు అంటావు. ఇది తెలంగాణ సమాజానికి ముప్పు అంటున్నా నేను. నువ్వు చెప్పే తప్పులు ఏదైతే ఉందో అప్పు అని, నువ్వు చెప్పే తప్పుల ద్వారా ఈ తెలంగాణకు ముప్పు జరుగుతున్నది. ఇది మీరు అందరూ గ్రహించమని అడుగుతున్నా. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని చదువుకొని సమస్యల మీద గంటలు గంటలు తర్జన భర్జన చేయండి. ఐఏఎస్లతో కూర్చోండి, ప్రజాప్రతినిధులతో కూర్చోండి, పబ్లిక్తో కూర్చోండి. ఈ సమస్యలకు మీరు ఇచ్చిన వాగ్దానాలకు పరిష్కారాలు చూపించండి. కానీ తెలంగాణని బదనాం చేయకండి. 10 రెట్లు పెంచిన సంపదని, ప్రజలందరూ సంతోషంగా ఉంటున్న ప్రజల్ని మీరు తప్పుదో పట్టించవద్దని చెప్పి అసెంబ్లీలో మీరు చేస్తున్న మాటలు కానీ అబద్ధాలు కానీ ఇవన్నీ మానుకొని, అబద్ధాలతోటో కేసులతోటో భయపెట్టో భయభ్రాంతులకు గురి చేసో పాలన కొనసాగిస్తానే విధానాన్ని ఇక అయిపోయింది. అది సంవత్సర కాలం అయిపోయింది. ఇప్పటికైనా భాష మార్చండి, వేషం మార్చండి, తెలివితేటలు పెంచుకోండి, అడ్మినిస్ట్రేషన్ పట్టు తెంచుకోండి. మీకు ఓట్లేసినందుకు ఈ ప్రజలకి న్యాయం చేయండి అని మేము అడుగుతా ఉన్నాం.